హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ వైబ్స్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేద్దాం, అది కూడా కొంచెం వెరైటీగా. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. తర్వాత దీనికి కావాల్సినవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు పెరుగు, 2 టమోటా పేస్ట్ పట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నా. ఇవి కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ మై ఛానల్. ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చాలా ఈజీగా ఈజీగా అయిపోతుంది. ఇలా కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా. ఇది కూడా కలుపుదాం. చాలా సింపుల్గా, త్వరగా, ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ కర్రీ ట్రై చేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంచిగా మనకు కలర్ వచ్చేసింది కదా. ఇందులో టమోటాని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకుందాం. మన క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. నేనైతే 2 చిన్న టమోటాలని తీసుకున్నాను. పెరుగు కూడా యాడ్ చేస్తాం కదా, అందుకోసం ఈ టమోటాని కూడా బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దాం. ఇలా ఒకసారి తీసి కలుపుకొని చూద్దాం. నేనైతే ముందుగా కారం వేయలేదు, పసుపు, సాల్ట్ మాత్రమే వేసాను. ఎందుకంటే కారం వేస్తే తొందరగా, ఇప్పుడు వేస్తున్నాను చూడండి, 1 స్పూన్ కారం ఇప్పుడు వేస్తున్నా. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకుందాం. తర్వాత ఇందులో మనం ఒక 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాం కదా, పెరుగును కూడా వేసి కలుపుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. పెరుగు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత 4 ఎగ్స్ అయితే 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా ఒక్కొక్క ప్లేస్లో 4 గుడ్లను కొట్టేసుకుందాం. పచ్చి గుడ్లే వేసుకోవాలండి. ఇదే కదా స్పెషల్ ఎగ్ కర్రీ అన్నాను. ఇలా 4 గుడ్లు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని, తర్వాత అటు ఇటు మొత్తం కలపకుండా ఓన్లీ గుడ్డు వరకు మాత్రమే అలా తిప్పేసుకోవాలి. ఒకవేళ హాఫ్ బాయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు తింటారు, మనకైతే అంత ఇష్టం ఉండదు కాబట్టి ఫుల్గా ఉడికించుకోవాల్సిందే. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం.
కొంచెం ఉడికిన తర్వాత మొత్తం ఇలా అయితే తిప్పేస్తున్నానండి, అది వీడియోలో పడలేదు. ఒక్కొక్కటిగా రివర్స్ చేసి రివర్స్ కూడా కాల్చుకుందాము ఎగ్స్ని. నేనైతే ఇది రివర్స్ చేశాను, తిప్పి పెట్టాను చూడండి. మళ్ళీ మీకు చూపించాలని అలా చూపిస్తున్నా, రావట్లేదు ఇది. వెరైటీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి, చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి.